యూరియా సరఫరా విషయంలో రైతులను ఇబ్బందులకి గురి చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ఈలా త్రిపాఠి స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా బోదా నియోజకవర్గం ఎడపల్లి మండలంలో సింగిల్ విండో గ్రోమోర్ ఎరువుల దుకాణాలను ఆమె తనిఖీలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం యాప్ ద్వారా పారదర్శకంగా యూరియా పంపిణీ చేస్తుందని, జిల్లాలో సరిపడా నిల్వలు ఉన్నాయని తెలిపారు. రైతులకు ఇబ్బందులు లేకుండా వ్యవసాయ రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. ఎడపల్లి మండల్ జంకంపేట్ విలేజ్ ఫ్యాక్సీ సొసైటీ నరేంద్ర గారి అధ్యక్షతలో ఈరోజు విజిట్ చేయడం జరిగింది. మాతో పాటు జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి గారు, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ అధికారి శ్రీనివాస్ గారు, లోకల్ ఎంపీడీఓ, ఎంపీఓ, ఎంఆర్ఓ, స్థానిక ప్రజాప్రతినిధులు వాళ్ళందరం పాల్గొనడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఈ స్టాక్ పాయింట్ మరియు సేల్ పాయింట్ చూడడానికి ఉద్దేశం ఏంటంటే, మనకి వచ్చే ఇప్పుడు ఎవరైతే రైతులు మన ఖరీఫ్ కోసం నాటేస్తున్నారు, దాంట్లో భాగంగా యూరియా సంబంధించిన, సరఫరా సంబంధించిన లేదా విక్రయ సంబంధించిన లేదా యాప్ సంబంధించిన సాంకేతిక ఇష్యూస్లో కూడా ఎలాంటివి సమస్యలు లేవు. మేము రైతులతో కోరేది ఏంటంటే, మనం లాస్ట్ రబీ సీజన్లో కూడా ఈ యాప్ని వాడుకున్నాము. ఎక్కడ కూడా ఎలాంటివి ఇష్యూస్ రాకుండా చాలా సమర్థవంతంగా దీన్ని వాడుకోగలాము. ఈసారి కూడా అదే పద్ధతి కొనసాగాలి. రైతులు అదేవిధంగా డీలర్స్ మాకు సపోర్ట్ ఇవ్వాలి. నిజామాబాద్ విషయానికి వచ్చేసరికి మన టోటల్ కావాల్సిన సరఫరాలో ఇప్పుడు ప్రస్తుతం యాజ్ ఐఎమ్ స్పీకింగ్ మన దగ్గర 27,000 మెట్రిక్ టన్ అందుబాటులో ఉంది. మన ఎడపల్లి మండల్ జంకంపేట్ విలేజ్ ఫ్యాక్సీ సొసైటీ నరేంద్ర గారి అధ్యక్షతలో ఈరోజు విజిట్ చేయడం జరిగింది. మాతో పాటు జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి గారు,